హిందూ బంధువులందరికీ నా నమస్కారములండి. మనం రోడ్డు బయట ఊరు బయట ఉన్నటువంటి దేవుడి ఫోటోలు తీస్తున్నాం కదండి. ఆ వీడియోలు చూసి మన సోదరుడు బెంగళూరు నుంచి అక్కడ అవుట్ సైడ్ రోడ్ సైడ్ పెట్టేసినటువంటి ఫోటోలన్నీ కూడా తీసి పార్సల్ చేసి మన హనుమంతుల కార్యాలయానికి పంపించడం జరిగిందండి. ఏవి పంపించారో మీరు కూడా చూద్దరు. కానీ ఈ అవసరం తీరిపోయాక ఊరు బయట తీసుకెళ్ళి పడేసిన ఫోటోల్ని మా కిరణ్ గారు చాలా భద్రంగా చాలా జాగ్రత్తగా కర్ణాటక నుండి ఆంధ్రప్రదేశ్ పార్సల్ చేయడం జరిగింది. ఆయన్ని చూసి ఆయన చేసే పనిని చూసి మీరందరూ కూడా ఎవరైతే ఈ ఫోటోలు అవుట్ సైడ్ ఊరు బయట పెట్టారో మీరు సిగ్గుపడాలని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్ అండి. మనకి బెంగళూరు నుంచి కిరణ్ గారు పంపించినటువంటి ఫోటోలు ఇవి. కిరణ్ గారు పంపించారు, మేము వీటిని ఏం చేయాలనేది అది మేము చేస్తున్నాం. ఓకే, ఆయన పంపించారు, మేము తీసుకున్నాం, అంతవరకు ఓకే. అయితే మీరు ఫోటోలు కొనుక్కొని ఇంట్లో పెట్టి పూజించుకుంటున్నారు, అది కూడా బాగానే ఉంది. కానీ మీ అవసరం తీరిపోయాక ఎక్కడైనా ఊరు బయట చెత్తలోనో గుడి దగ్గర చెట్టు దగ్గర పెట్టకండి. మన ఇంట్లో ఎన్నో విలువైన సామాన్లు ఉంటాయి, వేస్ట్ సామాన్లు కూడా ఉంటాయి. అవి పెట్టుకోడానికి మన ఇంట్లో ఏదో ఒక ప్లేస్ మనం పెట్టుకుంటున్నాం. అలాగే ఏదో ఒక అరమరలోనో లేకపోతే ఇంకొక దగ్గర ఒక కవర్లో పెట్టి చాలా భద్రంగా జాగ్రత్తగా ఫోటోలు పెట్టుకోండి. అంతేకాని రోడ్డు మీద పడేసి మన సనాతన ధర్మాన్ని అవహేళన చేయకండి. ఇలా మీరు చేయడం వలన మిమ్మల్ని చూసి మరో 10 మంది తయారవుతున్నారు. ఫోటోలు కొని మీ అవసరం తీరిపోయి మీ ఇంట్లోనే ఏదో ఒక మూల పెట్టుకోండి తప్ప బయట మాత్రం పడేయకండి. దయచేసి ఏమైనా మీకు ఏం చెయ్యాలి అన్న ఆలోచన ఉంటే మాకు ఫోన్ చేయండి, మీ పెద్దలను అడిగి తెలుసుకోండి, మీ పూర్వీకులను అడిగి తెలుసుకోండి. అంతేగాని దయచేసి రోడ్డు మీద పెట్టి ఈ మన సనాతన ధర్మాన్ని అవహేళన చేయకండి. ముఖ్యంగా కర్ణాటక రాష్ట్రం నుంచి కిరణ్ గారు అవన్నీ తీసి మన ఆంధ్రప్రదేశ్కి పార్సల్ చేసినందుకు ఆయనకి హనుమంతుల తరఫున ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జై శ్రీరామ్.